ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది. ఒక సామెత చెప్తాను, ఊర్లలో ఉంటుంది. సరే, మొగడు తిట్టుండను, మొగడు అవమానించిండో, చిన్న చిన్న కారణాలకి, చిన్న బాగా చూసాం కదా. జుట్టు జడేసుకోవట్లేదనో, లేకపోతే మా ఆయన టైంకి రావట్లేడనో, ఈ చిన్న టీవీ రిమోట్ ఇవ్వలేదని, ఇట్లాంటి చిన్న కారణాలతో కూడా డైవర్స్ తీసుకోవడం, విడిపోవడం జరుగుతుంది. మరి డైవర్స్ తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమొస్తుంది? సరే, ఎవరైనా మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పుడు వాడు రిమోట్ ఇవ్వలేదు, లేదా నువ్వు వస్తే నిలవలేదు, నేను గౌరవించలేదు, నువ్వు పుట్టింటికి వెళ్తా అంటే వద్దులే అన్నాడు, ఉదాహరణకు. ఇట్లా చిన్న కారణాలే, పెద్దగా నీ జీవితానికి కానీ నిన్ను కానీ ప్రభావితం చేయదు అది. ఆయన చిన్న కారణాలకే నేను అహంకారంతో అప్పుడు ఏం చేసావు, విడాకులు ఇచ్చావు. ఇచ్చిన తర్వాత ఇంకొని చేసుకుంటే ఏమైంది, వాడు సిగరెట్లు పెట్టి వాళ్ళంతా వాతలు పెడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఏం చేస్తావు? మొదటి మొగుడే నయం అనుకుంటావు. అనుక్షణం వాడే గుర్తుకొస్తాడు. నువ్వు చేసిన పొరపాటు ఏంది, ఆయన ఇచ్చిన వాల్యూ ఏంటి, ఆయన లేకున్న తర్వాత నీకు అనుక్షణం రెండో భర్త వచ్చినాక మొదటి భర్త అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే ఈ రెండో భర్త ఎంత వేదమో అర్థం చేసుకోవాలి. రెండో భర్త పీరియడ్లో మొదటి భర్త అనుక్షణం గుర్తుకొస్తే మరి ఈయన అదేంటి అనేది ఆయన ఏమంటాం దాని పవర్స్, ఆయన పవర్, ఆయన పొటెన్షియాలిటీ అంటే అంటారా, దాన్ని ఏమంటాం. మరి ఆయన శక్తి సామర్థ్యాల విషయంలో అవమానమే కదా. అదే పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది. అనుక్షణం ప్రతి సంఘటన, ప్రతిరోజు, ప్రతి చర్య, ప్రతి వాక్యం, ప్రతి సంఘటన, ప్రతి సెక్టరు సబ్బన్న వర్గాలు ఏ రోజు ఆ రోజు అయితే తెలంగాణలో సబ్బన్న వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 10-12 ఏళ్ల పాలనలో ఏ సబ్బన్న వర్గాలు చాలా ఆత్మగౌరవంతో ఆనందంతో ఉన్నారో, ఇప్పుడు ఆ వర్గాలు ఈరోజు బాధపడతా ఉన్నాయి. నిన్న చూసాం, 4 తరాల గురించి చెప్పుకున్నాం కదా, 4 తరాలు గోసపడుతున్నాయి. విద్యార్థులు గోసపడుతున్నారు, నిరుద్యోగులు యువత గోసపడుతుంది, తల్లిదండ్రులు గోసపడుతున్నారు, మా తాతలు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు గోసపడుతున్నారు, తల్లిదండ్రులు రైతు భరోసా లాంటివి రాక, ఇట్లా ప్రతి సెక్టరు 4 తరాలు, ప్రతి సెక్టరు నీళ్లు లేక, పంట కాలం రాక, ఇవన్నీ కూడా హ్యాపీగా. ఇప్పుడు యూరియా గొడవ లేదు, ఎందుకంటే పంట లేదు కాబట్టి, నీళ్ళు లేవు కాబట్టి. అది ఉంటే మళ్ళీ ఒక గొడవ, యూరియా గొడవ, మళ్ళీ యూరియా పంట కొనాల గొడవ. ఇన్ని సెక్టర్లు బాధపడుతూ అనుక్షణం ఎవరు గుర్తుకొస్తున్నారు మీరే చెప్పాలి. దుర్మార్గుడు, అహంకారి, ఫ్యామిలీ దోపిడీ అని అనుకున్నాం. కానీ ఆయన ఈరోజు ఋషిలాగా అనిపిస్తున్నాడు, మహారుషిలాగా అనిపిస్తున్నాడు. ఆయన సద్భావనుడిగా కనిపిస్తున్నాడు, సాధ్వీమనుడిగా కనిపిస్తున్నాడు, కార్యసాధకుడిగా కనిపిస్తున్నాడు, ఆత్మఘోరంగా వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నిరంతరం తెలంగాణ కోసమే పనిచేసినటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, అతను ఋషి కాదు, మహారుషి కాదు, విశ్వరూప దర్శకుడు అవుతాడు. విశ్వరూప దర్శనంలో ఏ విధైతే మనం తన్మయంతం చెందామో, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఋషి నుంచి మహారుషే కాదు, అంతకైనటువంటి విశ్వరూప దర్శన మహత్యంలో మనం ఎలా చూస్తాం. విశ్వరూప దర్శనం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ఉపదేశానంతరం అర్జునుడికి తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు, తన్మయం చెందిపోతాడు. అట్లా అంత ఆ తీక్షణమైనటువంటి రూపంలో మనం చూడబోతాం. అంత విసుగు చెందుతాం, అంత ఘోషపడతాం, అంత ప్రాణ ప్రతాయాల స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు దర్శన భాగ్యం కలుగుతుంది, మనకు విముక్తి భాగ్యం కలుగుతుంది. అప్పుడు ఆ రూపంలో కనిపిస్తాడు. ఖచ్చితంగా అది జరుగుతుందని మనకు తెలుస్తూ ఉంది. నాకైతే ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ ఎనలిస్ట్గా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని రిపోర్ట్స్ నిన్న మొన్నదాకా ప్రజల్లో ఉంది నాడి. నిన్న మొన్నదాకా ప్రజల్లో వేవ్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ప్రజలు ప్రతి క్షణం గుర్తు చేసుకున్నారు, ప్రతి విషయంలో కంపారిటివ్ చేసుకున్నారు. అరే చెట్టు కింద రుమాలు వేసుకొని పండుకుంటే టింగున మెసేజ్లు వస్తే టంగున ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని హ్యాపీగా ఏ గ్రామంలో అయితే తలదించుకొని సందుల్లో గొంతుల్లో దాచుకొని తిరిగారు, ఎందుకంటే అప్పుల బాధలకు. అట్లాంటి రైతు తల ఎగరేసుకొని, ఇస్త్రీ కండవాలు వేసుకొని, రుమాలు వేసుకొని, చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని,
హుందాగా నడుచుకుంటూ వెళ్ళిన తెలంగాణ గ్రామాలు అవి. ఈరోజు మళ్ళీ సిగ్గుతో తలదించుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణి పార్టీ నాయకులు వస్తే ఎంత మోసపోయాము, ఎంత అవమానం చేశాము, ఇక న్యాయం చేశామని వాళ్ళ ఆత్మన్యూనత భావంతో వాళ్ళకి తల ముఖం చూపించుకోలేకపోతున్నారట. సరే, అది పార్టీ పరంగా పర్సనల్ మనం నేను డిబేట్ చేయకూడదు. ఇట్లా అనుక్షణం ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజలే అనుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం అనుకుంటున్నామే. కానీ ఇప్పుడు ఏకంగా లీడర్లు కూడా అంతర్గత రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఇకపోతే ఇంతవరకు ఇంతసేపు మనం మాట్లాడుకుంది బీఆర్ఎస్ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ పుంజుకుంది, ఈ మేడం చెప్పింది, ఈ మేడం చెప్పింది. ఇప్పుడు ఇది ఎన్నికలదే ఆలస్యం. ఇది నేను చెప్పబోయేందంటే ఎన్నికలదే ఆలస్యం. ఎన్నికలే ఆలస్యం అంటే ఇప్పటికిప్పుడు 5 సంవత్సరాలు కాదు, రేపు 2.5 సంవత్సరాలు ఎన్నికలు అయిపోయినట్టుగా భావించి రేపటి నుంచి సీఎం కేసీఆర్ను గుసపెడతామా అని మాట వరుస అని చూడండి. ఎవరన్నా మాట వరుస కనండి, ఎన్నికలు పెడతామా అనండి. మీకు చావనైతే, మీకు సత్తా ఉంటే, మీకు సవాలు విసిరేటటువంటి దమ్ముంటే నాయకులారా, మనం ఆ సినిమాలో చూస్తాం. ఒక సినిమాలో చూసాం కదా, ముఖ్యమంత్రి ఒకరోజు రాజీనామా చేసి ఒకరు అందాదా కూర్చోబెట్టవచ్చా అని అడుగుతారు. మొత్తం పదవులన్నీ చట్టాలన్నీ వెతికి ఒక క్లాస్ ఉందండి అని చెప్తే ఆ ఒక్క క్లాసు మీద ఆయన రాజీనామా చేసి ఒక్కరోజు ముఖ్యమంత్రి ఈయన చేసి చూపిస్తాడు. అట్లా గట్లాంటి సవాలు ఎవరైనా విసిరితే, అట్లా ఎవరైనా చేయగలిగితే ఈసారి అవసరం లేదు, రేపటి నుంచి ముఖ్యమంత్రి మార్చేద్దాం, ఎన్నికలు కూడా అవసరం లేదు, ఎవరినైనా పెడదామా అని అడిగండి. అంతే, ఎవరినైనా పెడదామా అని అడగండి. ఈయననే పెట్టామని నేను అంటలా. లేదు కాదు అట్టెట్లా 2.5 సంవత్సరాలే కదా, ఇంకా 2.5 సంవత్సరాలు అట్టెట్లా మారుస్తామని ఒక్కడు అడిగితే నాతో చెప్పండి. ఒక్కడు అడిగితే చెప్పండి. ఆ ఒక్కడల్లో కూడా ఎవరు కూడా ఉండరంటే అలా క్యాబినెట్ నుంచి కూడా ఎవరన్నా అడిగితే నన్ను అడగండి. అలా క్యాబినెట్ వాళ్ళు కూడా అబ్బే అట్లా కాదండి, మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయని మేము ఆయన కింద మేము అలా పనిచేస్తామని ఎప్పుడైనా అంటారో ఒకసారి నాకు చూపించండి వీడియో. ఒక్కలన్నా అంటే ఒక్క మినిస్టర్ అన్నా మేము సాటిస్ఫై, మేము కంటిన్యూ అవుతామని అంటారా? మరి పదవి పోతుంది, బాధ ఉంటుంది. కానీ పదవి వేడికి పోదు వాళ్ళకి తెలుసు. పదవి ఎట్లా మారదు, అది వాళ్ళు ఎట్లా న్యాయం చేకూరుతారో వాళ్ళకు కూడా తెలుసు. సో ఎన్నికలు రావాల్సిన ఆలస్యం ఉంది. ఎన్నికలు రాకుండా రేపటి కూర్చోబెట్టినా కూడా ఎవరు అభ్యంతరం చెప్పనట్టుంది. ఎన్నికలు ఈ క్షణంలో 5 సంవత్సరాలు కాదు, రద్దు చేస్తున్నాం, 2 సంవత్సరాలకే పెడతాం ఎన్నికలు అంటే కూడా ఎవరేమన్నారు? ఎన్నికలు ఏ క్షణంలో వస్తాయో ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు మాకు అక్కర్లేదు, కాలపరిమితి కూడా అక్కర్లేదు, అంత కసితో ఉన్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎన్నికలు ఈ క్షణం వచ్చిన చాలు. 5 సంవత్సరాలు మాకు అక్కర్లేదు, అరే 5 సంవత్సరాలు కదా, ఎన్నికల ఖర్చు ఎందుకు వృధా చేస్తున్నారు కూడా అడగరు. మా మినిస్ట్రీ పోతుందని అడగరు. మేమైతే ఎన్నికల నిర్ణయంతో మీరు ఎన్నికలు పెట్టండి, నిర్ణయం ప్రకటిస్తామంటారు. నిర్ణయం ప్రకటిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మంచిగా పని చేస్తుంటే మీకే అవకాశం వస్తుంది, వేసి చూడండి ఒకసారి. సవాలు నేను ఇస్తున్న సవాల్ అది. మీరు క్రెడిబిలిటీ ఉంది మాకు, ఆ పార్టీని మనం భూస్థాపితం చేశాం, ఇక ఆ దారుణం ఈ కోణం నుంచి మాట్లాడాలంటే దుర్మార్గం, ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. ఇంతకన్నా సైకోటిక్ భాష, సైకోటిక్ ఆలోచనలు, సైకోటిక్ సాడిజం ఆ సారే చెప్పుకున్నాను, నేనే కొత్తగా అనట్లేను. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారే మీ ఆర్తనాదాలు, మీ తిట్లు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే ఒక సాడిజం లక్షణాలు అవి. మనకి వాటి గురించి ఎవరు మాట్లాడరు, ఆయనే చెప్పుకుంటున్నాడు ఆ విషయాన్ని. ఓకే, మీరు ఆ కేసీఆర్ని తొక్కేశాం, బొందబెట్టాం, అదేంది అరుంధతిలో పెట్టెలో బంధించినట్టుగా బంధించామని చెప్తున్నారు. మీరు బంధించారా? ఎక్కడ బంధించారు? ప్రజల హృదయాల్లో ఉన్నాడు ఆయన. గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు. గుండెల్లో గుడి కట్టుకొని ఉంచుకుంటున్నారు. నువ్వు కట్టేది ఏంటి? నువ్వు కట్టే అంత దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టి ఒకరోజు ప్రజాపాలన పెట్టండి. ఇంత దుర్మార్గంగా ఇంతలా ఒత్తిడి అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా చెప్తూ ఉంటాం, స్ప్రింగ్ని ఎంత గట్టిగా ఒత్తితే అంత రివర్స్ అవుతుంది, అది మొక్కం చెట్లు కొడుతుంది, ముఖం మీదనే స్లిప్ అయితే కాస్త స్లిప్ దొరుకుతుంది. ఎందుకంటే అంత ఫ్రెషర్ దొరుకుతుంది కాబట్టి, అంత ఫ్రెషర్ చేస్తాం కాబట్టి స్లిప్ దొరుకుతుంది. అప్పుడు ముఖం వాచిపోయి చిట్లిపోతుంది. అట్లనే ఉంది తెలంగాణలో రాజకీయాల విషయం. ఈ కేసీఆర్ కూడా మిస్టేక్ చేశాడు ఆ రోజు. ఏంటి,
చేయాల్సింది కాకుండా చేయకూడని కూడా కొన్ని చేశారు. చేయడం వలన ఫలితం ఇప్పుడు ఎందుకు ఎక్కడా పనికిరాని నాయకులను ఇప్పుడు ఏకంగా పార్టీలో పెరిగిపోయి మంచిగా పెట్టుబడి పెట్టేసి ముఖ్యమంత్రులు అయిపోయారు. అది కథ. సో ఎన్నికలే ఆలస్యం, ఎన్నికలు వచ్చే ఆలస్యం, ఎమ్మటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు, మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రత్యేకమైనటువంటి స్టోరీ. బీజేపీ కాంగ్రెస్ కలిసి వచ్చినా ఎగిరేది బీఆర్ఎస్ జెండాని. మరి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో, వాస్తవానికి ఎన్నికల విధానాలంతా కూడా ఎన్నికల కమిషన్ చూసుకున్నాం. రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే 5 సంవత్సరాలు ఉండాల్సిందే. తప్పని పరిస్థితుల్లో 6 సంవత్సరాల ముందు, 6 నెలలకు ముందు ఇతరమైన కారణాలు ఉంటే ఒక 6 నెలల ముందు రద్దు చేసుకుని ఎన్నికలు పోయే ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. అది విచక్షణాధికారం, స్పెషల్ అధికారం. ఇంకంతకు మించి ఎప్పుడు ఎన్నికలు జరగాలన్నా మద్దతు కోల్పోవడం అనేది, విశ్వాసాన్ని కోల్పోవడం అనే సందర్భాన్ని జరుగుతుంది. ఇట్లా ఎన్నికలు ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఎన్నికలు రాగానే ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే సర్వేలు చేసుకుంటారు. ఇంటెలిజెన్స్ అంటే పార్టీ లేదా ప్రభుత్వ విభాగమే చేస్తుంది పనితీరు ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ప్రభుత్వం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటుంది. ఇంకా 1 ఇయర్ తర్వాత, 6 నెలల తర్వాత, 1 ఇయర్, ఇంకా 2 ఇయర్, సెకండ్ ఇయర్, 2 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ పనితీరు, ప్రజలు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి పాలన గురించి ఏమనుకుంటున్నారు, ఈ పథకాల విషయంలో రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవి కాక ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా అంతర్గత చర్చలు జరుగుతూనే మళ్ళీ ఖచ్చితంగా ఒక 1 ఇయర్కు 2 ఇయర్స్కు ఇట్లా పీరియడికల్గా సర్వే, అంటే ఓటింగ్ సర్వే కూడా చేస్తారు, అంటే ఎన్నికల సర్వే చేస్తారు. అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉన్నాయి, పనితీరు, ప్రోగ్రెస్, వ్యవహారాల్లో చేసే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సర్వేల కొరకు అయితే ఎన్నికలు పోలింగ్స్ వేస్గా ఓటు శాతము, ఓటు మార్పు, ఓటు గురించి చేసుకునేట్టు సర్వేలు వేరే ఉంటాయి. ఇగో ఆ సర్వే రిపోర్ట్సే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అఫీషియల్ చేసింది కూడా. వాళ్ళ గుండెల్లో డైనమిట్స్ పిలిచింది. వాళ్ళు ఎప్పటికి కూడా 4-3కే పరిమితం, లేదా సందర్భం బట్టి ఏ మేర అని పంచుకుంటేనే ఇంకో 4 వస్తాయి, లేదా చెప్పాం కదా వేరే పార్టీ నుంచి గుంజుకుంటే ద్వితీయ శ్రేణిని గుంజుకోవడమో, ఈడీ రైడ్ చేసి గుంజుకోవడమో, బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడమో, వాళ్ళు ఏమైనా పొరపాటు చేసి ఉంటే దాన్ని జుట్టు పట్టేసుకొని లాక్కోవడమే. వాళ్ళు స్వతహాగా దక్షిణ భారతదేశంలో సొంత మెజార్టీతో వచ్చేది కళ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, రాసిపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళలో కానీ, కాస్త కర్ణాటకలో ఉండే అది పోయింది. అది కూడా విశ్వసనీయత పోగొట్టుకున్నారు. అక్కడ లోకల్ రాజకీయాల వల్ల జరిగినటువంటి అవకాశమే తప్పించి అది నిజంగా భారతీయ జనతా పార్టీ భావజాలానికి వచ్చిన పట్టు కాదు. అక్కడ లోకల్ విడివిడిగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు, వాటి వలన అక్కడ ఆ నాయకుల వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ కాస్త కలిసి వచ్చి ప్రభుత్వాలు 2 సార్లు ఏర్పాటు చేసింది. కానీ అది ఒరిజినల్ బీజేపీ అయితే కాదు. ఒరిజినల్ ఓటు శాతం ఉంటే ఆ కథ వేరుంటుంది. ఇక్కడ కాంగ్రెస్కి ఒరిజినల్ ఓటు శాతం ఉంటే ఎట్లా భూస్థాపితం చేసిన గెలుచుకుంటూ వచ్చింది కదా, అట్లానే ఉంటుంది. ఒరిజినల్ కాంగ్రెస్ అప్పుడుంది. ఒరిజినల్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకసారి గెలవగలిగారు. ఎంత వరవడిలో కూడా, తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఎంత వరవడిలో కూడా వాళ్ళకు 10-20 క్రెడిబిలిటీగా వస్తూనే ఉన్నాయి. సో ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీ కాదు అది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే రాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో చిగురించదు, మొక్క కాదు, ఇత్తనమో బయటికి వెళ్ళదు. అది ఆ ఇత్తనం భూమిలో ఉంటేనే ఇట్లా కొంచెం ఏదో ఇట్లా కనిపించినట్టు ఉంటుంది. అక్కడ అదొక ప్రైవేట్ లిమిటెడ్, టీడీపీ ప్రైవేట్ లిమిటెడ్గా తయారైంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ. అక్కడ ఉన్న నాయకులైనా ఇక్కడ ఉన్న నాయకులైనా ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇక్కడ పదవి లేకపోతే ఓ పని చేయను, ఆ పార్టీకి పోయి అక్కడ రాష్ట్ర స్థాయి యువజన సంఘానికో దానికో దీనికో అని చెప్పి ఇక్కడ పార్టీ వాళ్ళే పంపిస్తారు, వాళ్ళు తీసుకుంటారు. అక్కడున్న ఆయన ఇక్కడే దీనికే పని చేస్తాడు, ఇక్కడున్న దీనికే పని చేస్తాడు, ఎక్కడున్నా దానికే పని చేయాలి వాళ్ళు. సో అలా రాజకీయ చతురత అది వాళ్ళ ఇష్టం. ఇక తమిళనాడులో దైవభక్తి, హిందుత్వం ఎక్కువ, ఆడ శివపారాయణ, శివభక్తులు ఎక్కువ, శివపారాయణ ఎక్కువ. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం కన్నా అత్యధిక దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతం. సాంద్రత ప్రకారం చూస్తే చాలా దేవాలయాల సాంద్రత ఎక్కువ అక్కడ. ప్రాశస్త్యం ప్రకారం తీసుకున్న, చరిత్ర ప్రకారం తీసుకున్న ఇక్కడ అయినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి స్థానం దక్కడం అనేది కళ. అలాగే ఇక తెలంగాణలో చూసుకుంటే వాస్తవానికి హక్కుకి ఏమైనా ఉంది అంటే వాళ్ళకు హక్కు అని చెప్తా ఉన్నాం. వారసత్వ హక్కు ఏదంటే తెలంగాణకు ఉంటుంది 2 కోణాల్లో. బీజేపీకి 2 ఎంపీలు గెలిపించినటువంటి స్థానాల్లో తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి 1 స్థానం. అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి,
రెండవది ఇక్కడ నిజాం రాజు పరిపాలించాడు కాబట్టి ముస్లిం మైనార్టీ నియోజకవర్గాలు ముస్లిం యొక్క భావజాలం ముస్లిం యొక్క సెంటిమెంట్ రాజకీయం చేసుకొని గెలిచే అవకాశం ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే ఇక్కడ తెలంగాణలోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం అవకాశాలు ఉండే, ఇప్పుడు ఉండే. అయినా కూడా ఇక్కడ వాళ్ళ పార్టీ పప్పులు కట్లేవంటే క్రెడిబిలిటీ లేదు. ఇక్కడ తెలంగాణ భావజాలం ముఖ్యం. ఇక్కడ మతాలను విశ్వసించరు, అంటే మత విద్వేషాలను లైక్ చేయరు. ఈ హిందూ ముస్లిం బాయిగా బతుకుతారు. వీళ్ళ పీర్ల పండుగ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పండుగని మనం కలిసి చేసుకుంటాం. ఇది వాళ్ళు ఎందుకంటే ముస్లిమ్స్ తక్కువ చేసుకుంటారు హిందూ పండుగలు. సహజంగా వస్తారు కానీ పండుగలు చేసుకుంటాం. కానీ మన పీర్ల పండుగలు ఏకంగా పాల్గొంటాం, ఉరుసులో బాగా డైరెక్ట్ పాల్గొంటాం. కానీ ముస్లిమ్స్ మన హిందూ పండుగలు అంతగా చేసుకోరు. ఆయన క్రెడిబిలిటీగా కొంతవరకు పండుగలు అప్పుడు కలిసి తిరగడం కలిసి ఉండడాలు అవి చేస్తారు. విద్వేషంతో ఎప్పుడూ లేదు. కేవలం దుర్మార్గుల సీమాంధ్రప్రదేశ్ దుర్మార్గులు పరిపాలించిన కాలంలో అధికార మార్పులకు వస్తే హైదరాబాదులో మత కళాలు జరిగాయి. కానీ అంతకుముందు ఎప్పుడూ మత కళాలు జరిగినట్టు దాఖలాలు లేవు. వాళ్ళు పెట్టినట్టు చిచ్చేది. సో ఇట్లా బీజేపీ పార్టీ ఏం చేసినా కూడా అంతగా తెలంగాణలో ఉడికేదైతే లేదు. మొత్తం మీద చూద్దాం, ఇదే విధానాలు ఇదే కులమానాలు ఇదే విశ్లేషణ ఇట్లా జరుగుతుందో లేదా నా అంచనాలు తప్పైతే వేచి చూద్దాం.